పెట్టాను. I prefer whatever you do. I am expecting little more from you. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇప్పుడు లాజిక్ గా మాట్లాడుకుందాం. మీకు టఫ్ కాంపిటీషన్ ఎవరు? కళ్యాణ్. ఆలోచిస్తే మీరు ఎవరిని టార్గెట్ చేయాలి? కళ్యాణ్ వాసంతి. మరి మహేష్ సాండ్రాకి ఎందుకు పోసారు? అదే అంటే అది రామ్ కౌంటర్ గేమ్స్ కి మహేష్ సాండ్రా ఉంటుందో తెలీదు. కాంపిటీషన్ బెటరా, కళ్యాణ్ కాంపిటీషన్ బెటరా? మహేష్ చాంద్ర కాంపిటీషన్. మరి ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? బాగుంటుంది. కొంతమంది చాలా నాకుగా ఎవరు విన్ అయ్యారో వాళ్ళ దగ్గర మాట్లాడలేదంటే కూడా వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నారు. చేశారా జారుబా? సేవకుడు బానే చేశాడు మ్యామ్. సేవకురాలే కొంచెం అడ్డదిడ్డంగా అదుపు తప్పిందేమో అనిపించింది నాకు. అంటే అందులో బాగాలేకపోయినా ఎఫర్ట్స్ పెట్టాడు. ఆ రంగమ్మే అందరికన్నా బెటర్ అని మా ఫీలింగ్. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. కానీ రాధమ్మ ఎప్పుడు గలగల నవ్వుతూ ఉండే సోనియా ఈ వారం బాగా ఎమోషనల్ అయ్యింది. చాలా ఎమోషనల్ అయింది. కానీ ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు, మీ లోపలికి దూరిపోద్ది. చాలా మంది ఇక్కడ చాలా నేను గెలిచినా గెలవలేకపోయినా పర్వాలేదు, వాళ్ళు గెలవకూడదు అని అలా ఉండకూడదు. ఎందుకన్నా మన పోయినాయి అలా కూడా పోని. సేమ్ ఫీలింగ్ తో సైలెంట్ గున్నా నువ్వు సైలెంట్ గుండు. సరే. సో మహేష్ గారు, యాక్చువల్లీ మీరు ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. మీరు ఏంటి పీటీ కోచ్ కూడానా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? కోచింగ్ కూడా ఇస్తాను. లాస్ట్ వీక్ మిమ్మల్ని అందరూ వీక్ అని ట్యాగ్ చేశారు. ఏమ్మా నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? అండ్ ఈ వీక్ అయితే క్లియర్ గా తెలుస్తుంది దట్ గేమ్స్ అయితే మీ మీదే టార్గెట్ చేస్తూ ఆడారు. అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి వచ్చి. మీ గేమ్ మీద మీరు ఫోకస్ పెట్టి, మీకు తెలుసు మీకు సపోర్ట్ రాదు అని, అయినా కూడా మీ గేమ్ మీద ఫోకస్ పెట్టి మీ గేమ్ ని నమ్ముకుని ఆడి ఇప్పుడు ఫోకస్ మొత్తం నా కెరియర్ మీద ఉంది రా బాయ్.